ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనుకూల వాతావరణం ఉంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లుగా పూర్తి చేసుకొని సంతోషంగా ముందుకు సాగుతారు. ప్రధానంగా తృతీయములో చంద్ర సంచారం ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, తల్లికి సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని మీరు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారపరమైనటువంటి ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి యొక్క సహకారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో వ్యాపారాలు కానీ, విదేశాల్లో విద్యకు సంబంధించిన విషయాలు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు కానీ సానుకూలంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కూడా మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. సప్తములో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. అలాగే సంతానం విషయంలో ఒక రకమైనటువంటి చిన్న ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే అధికారులతో మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వల్ల మాట పట్టింపులు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. మీకు కూడా చిన్న చిన్న అనారోగ్యాలు రావడానికి అనుకూలత ఈ సూర్య భగవానుడు 7వ భావంలో సంచరించడం వల్ల మీరు ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశి వారు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.